ఇక హైదరాబాద్ ఇండియా ఎకనామిక్ పిల్లర్ అని చెప్పి మరి ఐటీ ఫార్ములాలో టాప్ ప్లేస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చాలా బాగా మాట్లాడటం అయితే జరిగింది. తెలంగాణలో రేవంత్ అద్భుతాలు, నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి కూడా చెప్పారు. ఇక వీటి గురించి చూద్దాం, కొంచెం కూలంకషంగా చర్చిద్దాం. ముందుగా ఐఏఎస్ అమలాపాలికి బిగ్ షాక్ అయితే తగిలింది. క్యాట్ ఉత్తర్వులు నిలిపివేశారు. ఐఏఎస్ అధికారి అమలాపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్క ఎదురైంది. అమలాపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అమలాపాలి తరపున న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఐఏఎస్ హరికిరణ్తో స్వాపింగ్లో భాగంగా అమలాపాలిని క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డిఓపిటి మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేస్తుంది. ఈ సందర్భంగా అమలాపాలికి స్వాపింగ్ వర్తించదని వాదించింది. హరికరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో అమలాపాలికి స్వాపింగ్ వర్తించదని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా క్వాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంది. మరి అమలాపాలి ఫస్ట్ నుంచి కూడా తెలంగాణలో వర్క్ చేయడానికి ఎంతగానో సుముఖత చూపిస్తున్నారు. అయితే కొన్ని ట్రాన్స్ఫర్ల మీద ఉన్నప్పుడు మరి ఆవిడ ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. మరి మనసంతా తెలంగాణలోనే ఉన్నట్టుంది. ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణకి రావాలని మరి ట్రై చేశారు. అయితే ఎవరైతే కరణ్ ఉన్నారో ఆయన ఇక్కడికి రావడం, వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వటం వలన దానిలో ఈవిడికి వెళుతుంది అనుకున్నారు. బట్ అది కాదు, అది రిజర్వ్ కోటాలో ఉండబట్టి ఆయనకిను ఈ అమలాపాలి ఇక్కడికి రావడానికి సంబంధం లేదని పిటిషన్ అయితే వేశారు. మరి చూడాలి, మరి రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు వరకైతే అంతిమ తీర్పు అయితే రాలేదు, మరి చూడాలి, వెయిట్ చేయాలి. ఇక గ్లోబల్ సమ్మిట్లో సూపర్ హిట్గా నిలిచింది. ఇందాక మనం చెప్పుకున్నాం, డీకే శివకుమార్, పలువురు మంత్రులు, ప్రచార ప్రతినిధులతో పాటు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, వఘా కృష్ణారెడ్డి, రామోజీ గ్రూప్ సీఎం కిరణ్, వివిధ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి ఆరంభమైతే అదుర్సని గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కాగా తెలంగాణ దేశంలో ముందు వరుసలో నిలపాలన్న సీఎం రేవంత్ తపన అడుగడుగున అయితే మనకైతే ఇక కనిపించింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా తెలియజేశారు. ఇక తెలంగాణ రైజింగ్ థీమ్పై ప్రభుత్వం రూపొందించిన సరికొత్త పాటను ఆవిష్కరించారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ స్టేట్ ఈజ్ సో షైనింగ్, ద ఫ్యూచర్ ఈజ్ బిల్డింగ్ అంటూ సాగే ఈ పాటను కూడా మరి ప్రదర్శించారు. ఇక పెట్టుబడుల సునామీ, తెలంగాణ రైజింగ్ తొలి రోజే పెట్టుబడులు వెలువ సాగింది. తొలి రోజే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు. మరి నిజంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి తద్వారా ఇక్కడ అనేక సంస్థలను నెలకొల్పడానికి అది కేంద్ర బిందువై మరి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావచ్చు, అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. తద్వారా తెలంగాణ అభివృద్ధిలో ముందుకైతే దూసుకుపోతుంది. నిజంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ఇన్ని లక్షల కోట్లు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన తెలంగాణ సర్కార్ని, సీఎం రేవంత్ రెడ్డిని, మరి ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబుని ఎవరూ కూడా అభినందించకుండా ఉండలేకపోతున్నారు. 100% ఇది ఒక గ్రాండ్ విక్టరీగా మనం చెప్పుకోవచ్చు. ఖాయంగా తెలంగాణ అభివృద్ధికి ఇదెంతో కీలకం కాగబోతుంది. ఇక అదేవిధంగా ఢిల్లీ హైకోర్టులకు ఎన్టీఆర్ సోషల్ మీడియా పోస్టులపై పిటిషన్. నిజమే కదా, ప్రతి సెలబ్రిటీకి తన వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం, తన పరువు, తన ప్రతిష్ట ఉంటాయి. మీ యొక్క వెబ్సైట్ల గురించో, మీ యొక్క సోషల్ మీడియాలో మీ యొక్క సొంత కకృతి ఛానల్కి లైకుల కోసము రకరకాల పోస్టులు పెట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాలని మరి రోడ్ల మీదకు లాగే ప్రయత్నం చేసే వాళ్ళకి